అరే వాల్యూమ్ బెటరా. ఇంట్లో ఎవడో పోయాడు, ఏడాది పాటు ఏం చేయదు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామెత? 12 రోజులేనండి. 12 రోజులే. 13వ రోజు నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదన్న. ఏడాది మైల ఎవడు చెప్పాడో తెలియదు. చేసే పనులు ఎగ్గొడ్డా. దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా. హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతుంది. తండ్రి పోయాడు, ఏడాది వరకు ఊళ్ళోకి వెళ్ళలేదు అని వెళ్లకుండా వీడు ఉండలేడు. ఏదో పాపం అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది, అప్పటికే వెళ్లే అలవాటు ఉంటుంది. వారం వారం వెళ్ళకపోతే మనసు పీకేస్తుంది. ఈ దశలో అవతలవాడు వస్తాడు, దా అంటాడు, అంతే కొబ్బరి అత్తడు తీసుకెళ్ళిపోతాడు. జరుగుతున్న భాగవతం చెప్తుంది. మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళు బాగుపడుతాడు. మత మార్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏడాది పాటు వీడు గుళ్ళోకి వెళ్ళగానే అవతలకి వెళ్తాడు. ఆయన ఏమంటాడు, మాకు అవన్నీ ఏం లేవు, నువ్వు వచ్చే అంచేత నేను బద్దలు కూడా చెప్తున్నా, మనకు కూడా అవన్నీ ఏమి లేవు, హాయిగా వెళ్ళండి గుడి. అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే, తండ్రిని మార్చేయడమే. తస్మాత్ జాగ్రత్త.